మొన్ననే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటి మీదకి డ్రోన్ల దాడి దాన్ని నియంత్రించినటువంటి వైన దాని వెనకాల ఉన్నటువంటి ఉక్రెయిన్ హస్తాన్ని ఆధారాలతో సహా ఆ రష్యా సైనిక చీఫ్ అమెరికా సైనిక చీఫ్కి అందిస్తే అబ్బాయి అదేమి లేదని తోచిపుచ్చుతోంది ఇప్పుడు అమెరికా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి చెందిన నివాసం మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడికి దిగిందంటూ వచ్చిన ఆరోపణలు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఖండించేశాడు. రష్యా అధ్యక్షుడు నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని క్లీన్ చిట్ ఇచ్చేశాడు. పుతిన్ నివాసానికి సమీపంలో ఏదో జరిగింది, అయితే అది పుతిన్ లక్ష్యంగా చేసుకుని జరిగింది కాదు. ఇప్పుడు రేపు పొద్దున నిన్న జేడీ వాన్స్ ఇంటికి తుపాకీలతో కాల్చారు, అయితే అది జేడీ వాన్స్ ఇంటి దగ్గర జరిగింది, అద్దాలకి జరిగింది, కానీ జేడీ వాన్స్కి సంబంధం లేదని చెప్పి మరి దొరికినోడిని వదిలిపెట్టేస్తారేమో తెలియదు. వీళ్ళ ప్రజాస్వామ్యం ఎట్ట తగలాడింది అనమాట. ట్రంప్ సోమవారం వాషింగ్టన్కి వస్తాను ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడడం మొదట్లో ఉక్రెయిన్ దాడి విషయం మేము కూడా నమ్మాం, కానీ ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది, అట్లాంటి దాడి ఏదీ జరగలేదని నిర్ధారణ అయిందని ట్రంప్ అన్నాడు. ట్రంప్ ప్రతిపాదిత రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం మీద అమెరికాలో చర్చలు జరుగుతున్న వేళ పుతిన్ తనతో ఫోన్లో మాట్లాడారని, డ్రోన్ దాడి జరిగినట్టు చెప్పడంతో తనకు చాలా కోపం వచ్చిందని సోమవారం ట్రంప్ తెలపడం తెలిస్తే అనంతరం శాంతి చర్చలను తప్పుదోవ పట్టించేందుకే రష్యా అబద్ధం చెప్పిందంటూ న్యూయార్క్ పోస్ట్లో వచ్చిన కథనాన్ని బుధవారం ఆయన షేర్ చేసి, ఇదివరకు ఇదే న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ గురించి అడ్డదిడ్డమైన కథనాలు వేస్తే అప్పుడు న్యూయార్క్ టైమ్స్ మీదన రెచ్చిపోయాడు, ఇప్పుడు ఆ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని నమ్ముతున్నాడు. కాబట్టి ఈయన ఎట్లాంటోడు అనేది అర్థమవుతుంది. శాంతి చర్చలు పురోగతిలో ఉన్న ట్రంప్ జెలెన్స్కీ ప్రకటించిన రష్యా మాత్రం తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్లోని పారిశ్రామిక డోన్బాస్ ప్రాంతం మొత్తం తనకే చెందాలని, యుద్ధానంతరం ఆ దేశం పరిమితంగా సైన్యాన్ని ఉంచుకోవాలని షరతులు విధిస్తోంది.